హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజైతే ఈ వీడియోలో ఎన్సీఈఆర్టీ ఎన్సిటిఈ సంస్థల గురించి, అలాగే నెక్స్ట్ సిఐఈటీ సంస్థ గురించి డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. సో ఫస్ట్ అయితే ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అని. సో దీని స్థాపన వచ్చేసి 1961 సెప్టెంబర్ 1. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అలాగే దీనికి అధ్యక్షులు వచ్చేసి ఎన్సీఈఆర్టీ అధ్యక్షులు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి. నెక్స్ట్ సభ్యులు వచ్చేసి రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు. ఈ పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో ఈ కీలకమైన పాత్ర గల స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ. అయితే 1961లో పనిచేస్తున్న 7 రకాల విద్యా సంస్థలను విలీనం చేసి ఈ ఎన్సీఈఆర్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీఈఆర్టీ కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా కూడా వ్యవహరిస్తుందన్నమాట. సో ఈ ఎన్సీఈఆర్టీ విధులు ఏంటివి అంటే, ఒకసారి ఎన్సీఈఆర్టీ విధులు చూసినట్లయితే చూడండి, మొత్తం 10 విధులు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం. అలాగే జాతీయ స్థాయి పాఠ్య ప్రణాళికను రూపొందించి అమలుపరచడం. అలాగే వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి వాటి ఫలితాలు అనేది ప్రచురించడం. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలను అలాగే పఠనీయ గ్రంథాలను తయారు చేయడం. రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల నిర్మాణానికి సూచనలు ఇవ్వడం, సమీక్షించడం. అలాగే పరీక్షల సంస్కరణలు తీసుకురావడం. నెక్స్ట్ బోధనాభ్యసన సామగ్రి పరికరాలు, నమూనాలు అనేవి సిద్ధం చేయడం. నెక్స్ట్ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను అంటే ఎన్టీఎస్ఈ పరీక్షను నిర్వహించి ఉపకార వేతనాలు ఇవ్వడం. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో శాస్త్రగోష్ఠులు అంటే సైన్స్ ఫేర్స్ను నిర్వహించడం. అలాగే అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను అనేది పెంపొందించడం ఈ ఎన్సీఈఆర్టీ యొక్క విధులు అన్నమాట. వీటికి అనుబంధంగా ఉన్న సంస్థలు చూస్తున్నట్లయితే ఫస్ట్ ప్రాంతీయ విద్యా సంస్థ ఆర్ఐఈ, నెక్స్ట్ కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ సిఐఈటీ, జాతీయ విద్యా సంస్థ ఎన్ఐఈ. ఈ 3 కూడా ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలు అన్నమాట. నెక్స్ట్ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీని యొక్క స్థాపన 1973లో జరిగింది. చట్టబద్ధత అయితే మాత్రం 1993, అది కూడా పిఓఏ 1992 సూచనల మేరకు చట్టబద్ధత అనేది జరిగింది. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి 1995 ఆగస్టు 17న స్వయం ప్రతిపత్తి అనేది లభించింది. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి ఢిల్లీ. ప్రాంతీయ కేంద్రాలు చూసుకున్నట్లయితే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చూసుకున్నట్లయితే తూర్పు భువనేశ్వర్, పడమర భోపాల్, నెక్స్ట్ ఉత్తరం జైపూర్, దక్షిణం బెంగళూరు. ఎన్సిటిఈ ప్రధాన కేంద్రాలు ఇవి. ఎన్సిటిఈ యొక్క ప్రాంతీయ కేంద్రాలు. నెక్స్ట్ దక్షిణాది ప్రాంతీయ కేంద్రం పరిధిలోని రాష్ట్రాలు ఏంటివో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ ఈ ఎన్సిటిఈ అనేది మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ప్రత్యేక విధాన నిర్ణయాలు తీసుకునే ఒక అత్యుత్తమైన సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ ఈ ఎన్సిటిఈ యొక్క విధులు ఏంటో చూద్దాం.
ఎన్సిటిఈ విధులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలతో ఉపాధ్యాయ విద్యను అనేది నిర్వహించడం. ఒకే విధమైన ప్రమాణాలతో ఈ ఉపాధ్యాయ విద్యను అనేది నిర్వహిస్తుంది. అలాగే ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనల్ని నిర్వహిస్తుంది. అలాగే ఉపాధ్యాయ విద్య పరిశోధన ఫలితాలను, కరదీపికలను ఉపాధ్యాయులకు అందించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయులలో నిరంతర విద్యను అనేది ప్రోత్సహించడం. ఉపాధ్యాయులు ఈ నిరంతర విద్య అనేది ప్రోత్సహించడం కూడా ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను అనేది రూపొందించబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య శిక్షణా సంస్థల ఏర్పాటుకు అనుమతి, అలాగే గుర్తింపు, అలాగే పర్యవేక్షణను కూడా ఎన్సిటిఈ నిర్వహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ నాణ్యత లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలను మూసివేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుల డిమాండ్లు అలాగే వాటి సప్లై ఆధారంగా అంతరాన్ని తగ్గించడం అనేది ఎన్సిటిఈ యొక్క విధి. ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను కూడా పెంపొందించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా కోర్సులను, అర్హతలను కూడా నిర్ణయించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి అన్నమాట. సో ఇవి ఎన్సిటిఈ యొక్క విధులు. నెక్స్ట్ సిఐఈటి, కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఇది ప్రారంభం వచ్చేసి 1982. అయితే ఈ ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా స్థాపించబడిన సంస్థ సిఐఈటి అన్నమాట. ఈ సిఐఈటిను కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. ఈ సిఐఈటి యొక్క విధులు ఏంటివో చూద్దాం. సిఐఈటి యొక్క విధులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో, ఆడియో కార్యక్రమాలు రూపొందించడం, అలాగే ఫిల్ములు, చార్టులు, స్లైడ్లు అనేది రూపొందించడం, బోధనా ఉపకరణాలను పాఠశాలలకు సరఫరా చేయడం, ఉపాధ్యాయులకు వెల తక్కువ బోధనోపకరణాల తయారీలో వాళ్ళకు ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం కూడా ఈ సిఐఈటి యొక్క విధి అన్నమాట. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. 1986 నుండి జాతీయ స్థాయి సిఐఈటి టెలిస్కూల్ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉందన్నమాట. ఎప్పటి నుంచి అంటే 1986 నుంచి ఈ జాతీయ స్థాయిలో టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఈ పిఏ అంటే ఏంటి అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలన విశ్వవిద్యాలయం అని. దీని యొక్క స్థాపన 1962లో జరిగింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో యునెస్కో 10 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికపై ఆసియా ప్రాంతంలో సీనియర్ విద్యావేత్తలు, అలాగే ప్రణాళికావేత్తలు, పరిపాలకులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో దీన్నైతే ప్రారంభించడం జరిగింది. అయితే 1966లో జాతీయ విద్యా కమిషన్ సూచనల మేరకు నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా మార్పు చేయడం జరిగింది. దాని తర్వాత 1979వ సంవత్సరంలో ఎన్ఐఈపిఏగా పేరు మార్చారు. 2006 ఆగస్టులో యూనివర్సిటీ హోదా ఇచ్చి ఎన్యుఈపిఏగా పిలుస్తున్నారు. 1979లో ఎన్ఐఈపిఏగా మార్చారు. 2006 ఆగస్టులో ఈ యూనివర్సిటీకి ఒక ప్రత్యేక హోదానిచ్చి దాన్ని ఎన్యుఈపిఏగా పిలవడం అయితే జరిగింది. 2009లో దీనికి స్వయం ప్రతిపత్తిని కూడా కల్పించారు. భారతదేశంలోనే కాక దక్షిణాసియాలోనే పెద్ద గుర్తింపు పొందిన సంస్థ ఏది అంటే ఎన్యుఈపిఏ. అయితే ఈ ఎన్యుఈపిఏ యొక్క విధులు ఎలా ఉన్నాయో చూద్దాం. విద్యా ప్రణాళికలు అనేది రూపొందిస్తుంది. అలాగే భారత ప్రభుత్వానికి విద్యా ప్రణాళికలలో
సహాయదారుడిగా కూడా వ్యవహరిస్తుంది. ఈ పరిపాలకులు విద్యా యాజమాన్యానికి ఈ విద్యా నాయకత్వంపై శిక్షణ అనేది ఇస్తుంది. యూజీసీ యునెస్కో సహాయంతో ఓరియంటేషన్ కోర్సులు కూడా నిర్వహిస్తుంది. అలాగే విద్యా విషయక సమాచారం, పీరియాడికల్స్, పుస్తకాలను ముద్రించి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అందించే సంస్థ ఈ NUEPA. జాతీయ ప్రాముఖ్యం గల విషయాలపై చర్చలను కూడా ప్రోత్సహిస్తుంది. విద్యా ప్రణాళిక పాలనలో MPhil, PhD కోర్సులను కూడా నిర్వహించే సంస్థ NUEPA. నెక్స్ట్ EFLU గురించి చూద్దాం. అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ విదేశీ భాషల విశ్వవిద్యాలయమే ఈ EFLU. దీని యొక్క ప్రారంభం 1958లో జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి హోదా మాత్రం 2007లో వచ్చింది. అయితే దీన్ని పూర్వం CIEగా పిలిచేవారు. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్గా పూర్వం అయితే పిలిచేవారు. 1973 జూలై CIEFLగా రూపాంతరం జరిగింది. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్గా రూపాంతరం అయితే జరిగింది. CIEని CIEFLగా రూపాంతరం చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి హైదరాబాద్. దీని ప్రాంతీయ కేంద్రాలు వచ్చేసి షిల్లాంగ్, లక్నో. ప్రాంతీయ కేంద్రాలు షిల్లాంగ్, లక్నో. నెక్స్ట్ ఆంగ్ల భాష బోధనోద్దేశంతో ప్రారంభమై తర్వాత కాలంలో 11 రకాల విదేశీ భాషలు కూడా బోధిస్తుంది. ఎన్ని రకాలు? 11 రకాల విదేశీ భాషలు బోధిస్తుంది. అయితే దీని యొక్క విధులు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణగా స్వల్పకాలిక అలాగే దీర్ఘకాలిక కోర్సులను కూడా రూపొందించి నేరుగా కానీ దూర విద్య ద్వారా కానీ అందించేది ఈ EFLU. అయితే ఆంగ్ల భాషా పుస్తకాల రచన, కూర్పు, సమీక్షలను కూడా ఇది నిర్వహిస్తుంది. డిగ్రీ, PG, MPhil, PhD లాంటి కోర్సులను అనేక భాషల్లో అందిస్తే సంస్థ ఏది అంటే EFLU. నెక్స్ట్ ప్రాంతీయ విద్యా సంస్థలు అంటే RIE, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. RIE మీన్స్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాంతీయ విద్యా సంస్థలు. దీని యొక్క ప్రారంభం 1963 ఆగస్ట్ 1. ప్రారంభం 1963 ఆగస్ట్ 1న జరిగింది. ఇది NCERTకి అనుబంధంగా ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 5 RIEలు కలవు. అవేంటివో చూద్దాం. ఉత్తర ప్రాంతం వచ్చి అజ్మీర్, దక్షిణ ప్రాంతాన మైసూర్, తూర్పు ప్రాంతాన భువనేశ్వర్, పశ్చిమ ప్రాంతాన భోపాల్, ఈశాన్య ప్రాంతాన షిల్లాంగ్. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న 5 RIEలు. ఈ RIE యొక్క విధులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, విద్యారంగంలో పరిశోధనలు అనేది నిర్వహించడం. అలాగే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పునశ్చరణ తరగతులు అనేది నిర్వహించడం ఈ RIE యొక్క విధి. బోధనాభ్యసన ప్రక్రియ నాణ్యతకు కూడా ఇది కృషి చేయడం జరుగుతుంది. అలాగే B.Ed, M.Ed కోర్సులను నిర్వహించే సంస్థ ఏది అంటే RIE. B.Ed, M.Ed కోర్సులను నిర్వహించే సంస్థ ఏది అంటే RIE. నెక్స్ట్ IASE గురించి చూద్దాం. IASE మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే అభ్యుదయ విద్యా అధ్యయన సంస్థలు అని. దీని యొక్క స్థాపన 1987-88 మధ్య కాలంలో జరిగింది. దేశవ్యాప్తంగా ఇవి మొత్తం 38 కలవు. అయితే కొఠారి కమిషన్ సూచనల మేరకు స్థాపించబడిన సంస్థ. కొఠారి కమిషన్ సూచనల మేరకు స్థాపించబడిన సంస్థ ఏది అంటే IASE. నెక్స్ట్ సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణనివ్వడం ఈ IASE యొక్క ముఖ్య ఉద్దేశం. IASE యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం IASE యొక్క ముఖ్య ఉద్దేశం. వీటి యొక్క విధులు చూసుకున్నట్లయితే వృత్తిపూర్వక విద్యను నిర్వహించడం, అలాగే ఉన్నత ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు అనేది నిర్వహించడం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అదే కాదా, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం IASE యొక్క ముఖ్య ఉద్దేశం. దాని యొక్క విధి కూడా వచ్చేసి వృత్తిపూర్వక విద్యను నిర్వహించడం,
అలాగే ఉన్నత ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం, నూతన బోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వడం, కొత్త బోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూల్యాంకనం అంశాలపై ఉపాధ్యాయ కరదీపికలను కూడా రూపొందించే సంస్థ ఏది అంటే ఈ IISc. నెక్స్ట్ యూజీసీ గురించి చూద్దాం. యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం అని. గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీని యొక్క స్థాపన 1953 డిసెంబర్ 28న స్థాపించడం అయితే జరిగింది. అయితే 1956 నవంబర్లో దీనికి స్వయం ప్రతిపత్తిని అయితే పొందిందనమాట. 1956 నవంబర్లో సార్జెంట్ కమిటీ సిఫారసుల వల్ల ఈ యూజీసీ అనేది ఏర్పడింది. ఏ కమిటీ సిఫారసుల వల్ల యూజీసీ ఏర్పడింది అంటే సార్జెంట్ కమిటీ సిఫారసుల వల్ల యూజీసీ అనేది ఏర్పడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఢిల్లీ. దీని ప్రాంతీయ కేంద్రాలు మొత్తం 6 కలవు. అవి ఏంటివి అంటే పూణే, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, భోపాల్, గౌహతి. పూణే, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, భోపాల్, గౌహతి. అయితే యూజీసీ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో జరిగే బోధనా సిబ్బంది నియామకం, వారి పదోన్నతులు, వారి జీతభత్యాల గురించి ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్నది ఏది అంటే యూజీసీ. అయితే దీని యొక్క విధులు చూసుకున్నట్లయితే యూజీసీ యొక్క విధులు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూజీసీ విశ్వవిద్యాలయాలలో జరిగే బోధన, అలాగే పరీక్షలు, అలాగే పరిశోధనలకు సంబంధించిన రంగాలలో ప్రమాణాలు పెంచుటకు కృషి చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక వ్యయం, వాటి యొక్క ఖర్చు భరించడం, అలాగే కొత్త కోర్సులను ప్రతిపాదించడం, అలాగే పీజీ స్థాయిలో కూడా స్కాలర్షిప్లు, సిబ్బంది వేతనాలు, అలాగే వాళ్ళ యొక్క నియామకాలు, ఈ విధి విధానాలు అన్నీ కూడా ఈ యూజీసీ సంస్థ అయితే చూసుకుంటుందన్నమాట. నెక్స్ట్ దేశంలోని ఇతర ఉన్నత సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందడానికి, అలాగే పరిశోధన కొనసాగించడానికి బోధనా సిబ్బందికి నిధులు సహాయం చేయడం కూడా ఈ సంస్థ యొక్క విధి అన్నమాట. అయితే నెక్స్ట్ కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా నిధులు మరియు రీసెర్చ్ ప్రాజెక్టులకు నిధులను కూడా సమకూరుస్తుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు కూడా నిధులు, అలాగే రీసెర్చ్ ప్రాజెక్టులకు కూడా నిధులను అయితే సమకూర్చడం ఈ యూజీసీ యొక్క విధి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా గతంలో జాతీయ అర్హత పరీక్షను NETని నిర్వహించి అర్హులైన వారికి ఫెలోషిప్లు కూడా మంజూరు చేస్తుందన్నమాట. సో ఈ NET పరీక్షను నిర్వహించి ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారో ఆ అర్హులైన వారికి ఫెలోషిప్లు కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. NUEPA, అలాగే EFLU, RIE, IASE, యూజీసీల గురించి, వాటి యొక్క విధుల గురించి అయితే ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనిది. అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ సంచాలకులు, కమిషనర్, అలాగే SCERT, SIET, SSA, SRC, CMAT సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులు, సంచాలకులు, కమిషనర్ కార్యాలయాలు అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ విద్యాశాఖకు ఒక క్యాబినెట్ మంత్రి కూడా ఉంటారు. సో ఫస్ట్ మనం ఆ సంస్థల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ BSc అంటే మాధ్యమిక విద్యా బోర్డు. BSc మీన్స్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అంటే సెకండరీ విద్య క్రమబద్ధీకరణకు నెలకొల్పబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ ఈ BSc. అయితే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఎవరు అంటే పాఠశాల విద్యా సంచాలకులు. అయితే ప్రభుత్వ పరీక్షల సంచాలకులు, కార్యదర్శి, కన్వీనర్. అయితే దీనిలో SCERT సంచాలకులు, DEOలు, HMల నుంచి ఎంపిక చేస్తున్నారు. NCERT ప్రతినిధులు, విద్యావేత్తలు ఇందులో సభ్యులుగా అయితే ఉంటారు. అయితే ఈ BSc యొక్క విధులు ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ 10వ తరగతి B.Ed, భాషా పండితుల వంటి పరీక్షలను నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్లు అనేది ప్రదానం చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండరీ విద్యాభివృద్ధి ప్రభుత్వం సూచించిన పనులు అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విషయ ప్రణాళికలు, పరీక్షా విధానం, ఉత్తీర్ణత మార్కులు ఇలాంటి అంశాల్లో
అలాంటి అంశాలు నిర్ణయించడంలో ప్రభుత్వానికి సిఫారసు చేయడం అనేది ఈ బీఎస్సీ యొక్క విధి అన్నమాట. సో నెక్స్ట్ ఎస్సీఈఆర్టీ. ఎస్సీఈఆర్టీ మీన్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఇది వచ్చేసి 1967 జూలై 27న ప్రారంభమైంది. రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ. 1976లో ఎస్సీఈఆర్టీగా పేరైతే మార్పు చేయడం జరిగింది. రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరిస్తుంది. 1976లో ఎస్సీఈఆర్టీగా పేరు మార్చడం జరిగింది. రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ ఎస్సీఈఆర్టీలో విలీనం చేయబడిన సంస్థలు ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్ర విద్యా సంస్థ, రాష్ట్ర వృత్తి విద్యా మార్గదర్శక సంస్థ, రాష్ట్ర విజ్ఞాన శాస్త్ర విద్యార్థి యూనిట్, రాష్ట్ర మూల్యాంకన యూనిట్. అయితే రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యను ఎస్సీఈఆర్టీ అనేది పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ పర్యవేక్షిస్తుంది అన్నమాట. అయితే ఇందులో విభాగాలైతే చూడండి మొత్తం 9 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి విద్యా విషయాలకు మూల విభాగం, అలాగే కరికులం మూల విభాగం, జనాభా విద్యకు మూల విభాగం, దృశ్య శ్రవణ విద్య మూల విభాగం, విద్యా గణాంకాలు మూల విభాగం, వృత్తి విద్యా విభాగం, మూల్యాంకన విభాగం, కంప్యూటర్ విభాగం, యూనిసెఫ్ కార్యక్రమాల అనుసంధానం. ఇందులో ఈ ఎస్సీఈఆర్టీలో మొత్తం 9 విభాగాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎస్సీఈఆర్టీ విధులు చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది. 4 ప్రధాన విధులు ఏంటివి అంటే వృత్తిపరమైన శిక్షణపరమైన విధులు ఒకటి, విస్తృత విద్యకు చెందిన విధులు ఒకటి, అలాగే పరిశోధనకు సంబంధించిన విధులు ఒకటి, అలాగే ప్రచురణకు సంబంధించిన విధులు అయితే ఒకటి. మొత్తం 4 రకాలుగా విధులను అయితే డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఎడ్ పండిత శిక్షణ స్థాయి పాఠశాల విద్య యొక్క పాఠ్య ప్రణాళికనైతే రూపొందించడం ఈ ఎస్సీఈఆర్టీ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా సంస్థలను పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే విద్యా విషయక పరిశోధనలు చేసి ఫలితాలను అనేది ప్రకటించడం, విద్యా విషయక చర్చలు గోష్ఠులు అనేవి నిర్వహించడం, నెక్స్ట్ జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం, విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రదర్శనలు నిర్వహించడం, అలాగే పాఠ్యపుస్తకాల రచన పునర్విమర్శ చేయడం అనేది ఈ రాష్ట్ర స్థాయి విద్యా సంస్థ యొక్క ఎస్ఈఈఆర్టీ రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ మండలి యొక్క ఈ ఎస్ఈఈఆర్టీ యొక్క విధులు అన్నమాట. నెక్స్ట్ ఎస్ఐఈటీ. ఎస్ఐఈటీ మీన్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ. దీని యొక్క స్థాపన 1985లో అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇది రాష్ట్రంలో ప్రారంభమైందనమాట. అయితే ఇది సీమాట్ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో అయితే పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో ఎలాగైతే సిఐఈటీ పనిచేస్తుందో అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ ఎస్ఐఈటీ అనేది పనిచేస్తుందన్నమాట. దీన్ని రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని పిలుస్తారు. ఇందులో కూడా 4 భాగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అకాడమిక్ విభాగం, ప్రొడక్షన్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం, పరిపాలనా విభాగం. మొత్తం 4 విభాగాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎస్ఐఈటీ యొక్క విధులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బోధన అభ్యసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక ధోరణులను అయితే పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే విద్య యొక్క నాణ్యతకు కృషి చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ విద్య అనే లక్ష్య సాధనకు నియత అనియత పద్ధతుల్లో ఈ 2 పద్ధతుల్లో కూడా విద్యా కార్యక్రమాల అమలుకైతే సహకారం అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాథమిక సెకండరీ స్థాయి విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు పాఠ్య విషయాలపై ఆడియో వీడియో
ఆడియో వీడియో 2 కార్యక్రమాలు కూడా రూపొందించి టెలిస్కూల్ రూపంలో అయితే ప్రసారం చేయడం ఈ సీమ్యాట్ యొక్క విధి. అయితే సీమ్యాట్ కింద పనిచేస్తున్న ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. సీమ్యాట్ కింద పనిచేస్తున్న ఛానల్స్ దూరదర్శన్ సప్తగిరి, మన టీవీ, రేడియో కార్యక్రమం. అది సీమ్యాట్ కాదండి, SIET, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సీమ్యాట్ అంటున్నాను, SIET. నెక్స్ట్ SRC, రాష్ట్ర వనరుల కేంద్రం, అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్, రాష్ట్ర వనరుల కేంద్రం. దీని యొక్క ప్రారంభం 1978-79లో అయితే జరిగింది. వయోజన విద్యా వ్యాప్తికి అక్షరాస్యతకు రాష్ట్రంలో ప్రారంభించిన సంస్థ SRC. వయోజన విద్యా వ్యాప్తికి ప్రారంభించిన సంస్థ వచ్చేసి SRC. SRC కేంద్ర ప్రభుత్వ జాతీయ సాక్షరతా మిషన్ NLM నిధులతో నిర్వహించబడుతుంది. జాతీయ సాక్షరతా మిషన్ నిధులు అయితే నిర్వహించబడుతుంది. ఈ SRC అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు. SRCని ఏమని పిలుస్తారు? ఈ SRCకి మరొక పేరు ఏంటి అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు. ఇది హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ ఆవరణలో ఏర్పాటు చేశారు. AMS, ఆంధ్ర మహిళా సభ ఆవరణలో ఏర్పాటు చేయబడిందనమాట. అయితే ఈ SRC యొక్క విధులు చూసుకున్నట్లయితే వయోజన విద్యా వ్యాప్తికి అవసరమైన ప్రచార సామాగ్రిని సిద్ధం చేయడం, అలాగే అనియత బోధన అభ్యసన సామాగ్రి, అక్షరాస్యుల కోసం కరదీపికలు అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఈ వయోజన విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న అన్ని సంస్థల వారికి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. వయోజన విద్యా క్షేత్రంలో పరిశోధనలు నిర్వహించడం, అలాగే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు కూడా నిర్వహించడం, జనాభా విద్యా అవసరాన్ని గుర్తించి వయోజనుల్లో ప్రచారం చేయడం ఈ సంస్థ యొక్క విధి అన్నమాట. ఈ SRC సంస్థ యొక్క విధి. నెక్స్ట్ సీమ్యాట్ అంటే రాష్ట్ర విద్యా యాజమాన్య శిక్షణ సంస్థ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. దీని యొక్క ప్రారంభం 1979-80లో అయితే ప్రారంభమైంది. కేంద్ర స్థాయిలో NUEPA మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఈ సీమ్యాట్ అనేది ఏర్పాటు చేసిన సంస్థ అనమాట. కేంద్ర స్థాయిలో అయితే NUEPA, రాష్ట్ర స్థాయిలో అయితే సీమ్యాట్. కేంద్ర ప్రభుత్వ నిధులైతే ఈ సీమ్యాట్ అనేది నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఈ సీమ్యాట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సీమ్యాట్ విధులు చూసుకున్నట్లయితే విద్యా యాజమాన్యానికి సంబంధించిన ప్రణాళికలు అనేది సిద్ధం చేయడం, అలాగే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ, వృత్యంతర ఈ 2 శిక్షణలు కూడా ఏర్పాటు చేయడం సీమ్యాట్ యొక్క విధి. నెక్స్ట్ డైట్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అయితే ఇది NPE 1986ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ. NPE 1986ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ. దీని యొక్క ప్రారంభం 1989-90లో అయితే జరిగింది. ఈ NCERT, SCERT నమూనాలలో జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి ఏర్పాటు చేయబడిన సంస్థ డైట్ అన్నమాట. ప్రతి జిల్లాకు ఒక డైట్ను ఏర్పాటు చేశారు. అదనంగా గిరిజనుల కోసం విశాఖ జిల్లాలో అరకులో డైట్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ డైట్ యొక్క విధులు ఏంటివి అంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ శిక్షణ అందించడం, ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించడం. అంటే ప్రాథమిక స్థాయిలో వృత్తిపూర్వ శిక్షణ ఇస్తుంది, తర్వాత ఉపాధ్యాయులైన తర్వాత ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను కూడా ఈ డైట్ యొక్క విధి అన్నమాట. నెక్స్ట్ MRC మీన్స్ మండల రిసోర్స్ సెంటర్, మండల వనరుల కేంద్రం. దీని యొక్క ప్రారంభం 2003 సంవత్సరంలో జరిగింది. SSA పథకంలో భాగంగా ఈ MRCలు అనేది ప్రారంభించబడ్డాయి. SSA పథకంలో భాగంగా అయితే MRC మండల స్థాయిలో మండల విద్యాధికారి యొక్క కార్యాలయం. ఇది MEO ఆధ్వర్యంలో ఈ MRC అనేది పనిచేస్తుంది. MEO ఆధ్వర్యంలో మండల రిసోర్స్ సెంటర్ అనేది పనిచేస్తుంది. ఈ మండల విషయ నిపుణుల సహాయంతో అంటే MRP సహాయంతో మండల విద్యా వ్యవహారాలు నడుస్తాయన్నమాట.
అయితే ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ సదస్సులు సమావేశాలకు కేంద్రంగా ఈ ఎంఆర్సి అనేది ఉంటుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలకు సదస్సులకు అలాగే సమావేశాలకు కూడా ఈ ఎంఆర్సి అనేది కేంద్రంగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే విద్యా ప్రణాళికల రచన, మండల స్థాయి నుంచి ప్రణాళికల రచన, మండల స్థాయి విద్యా సమాచారం అనేది లభించును అనమాట. నెక్స్ట్ ఎస్సీ అంటే పాఠశాల సముదాయం, స్కూల్ కాంప్లెక్స్. ఎస్సీ అంటే స్కూల్ కాంప్లెక్స్. అయితే ఒక ఆవాస ప్రాంతం నిర్ణీత పరిధిలో ఉన్న 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరీ పాఠశాలలకు అనుసంధానించి వాటిని ఒక సముదాయంగా ఒక కూటమిగా అయితే ఏర్పరచడం జరుగుతుంది. అంటే ఒక ఆవాస ప్రాంతం ఉంది, అందులో నిర్ణీత పరిధిలో అంటే 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ వాటికి సమీపంలో ఉన్న ఒక సెకండరీ పాఠశాలకు అనుసంధానించి వాటిని ఒక కూటమిగా అయితే ఏర్పరచడం జరుగుతుంది. అదే స్కూల్ కాంప్లెక్స్ అనమాట. అయితే ఈ 2007లో ఈ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో ఈ ఎస్సీ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది హై స్కూల్ అంటే ఉన్నత పాఠశాల యొక్క హెచ్ఎం యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది పనిచేస్తుంది అన్నమాట. వనరుల కేంద్రంగా, ప్రణాళిక కేంద్రంగా పనిచేస్తూ తమ పరిధిలోని పాఠశాలలో పర్యవేక్షించి సమీక్షించి వాటి అభ్యున్నతికి అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించడానికైతే తోడ్పడుతుంది అన్నమాట. ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించడంలో అయితే ఈ స్కూల్ కాంప్లెక్స్లు అనేవి తోడ్పడతాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలకు సంబంధించిన వివరణ అనమాట. ఆ సంస్థల యొక్క విధులు సో ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.